హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జాతీయ క్రీడా పురస్కారాలు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యమైన క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూసేద్దాం. 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డులను నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ప్రకటిస్తుంది. జనవరి 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. మన దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం. దీనిని గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవారు. 2021 నుండి ఈ పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. ఈ యొక్క నగదు బహుమతి 25 లక్షలు. 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారానికి 4 క్రీడాకారులను ఎంపిక చేశారు. వారు చెస్ క్రీడాకారుడు దొమ్మరాజు గుకేష్, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్, షూటింగ్ క్రీడాకారిణి మను బాకర్. ఈ నలుగురిని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం 2024 విజేతలుగా ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024లో దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలిచాడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. ప్యారిస్ పారాలింపిక్స్ 2024 హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా మను బాకర్ నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మరియు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో 2 కాంస్య పతకాలు వీరు గెలుచుకున్నారు. 2024 సంవత్సరానికి గాను 32 మందికి అర్జున్ అవార్డులు లభించగా అందులో రికార్డు స్థాయిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం. అర్జున్ అవార్డు గెలుచుకున్న 32 మంది క్రీడాకారుల్లో మన తెలుగమ్మాయిలు జ్యోతి మరియు దీప్తిలు కూడా ఉన్నారు. అర్జున్ అవార్డు విజేతలకు 15 లక్షల నగదు బహుమతి అందించడం జరుగుతుంది. తెలంగాణ పారా అథ్లెట్ దీప్తి జివాంజీ వరంగల్, ఏపీ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ వైజాగ్. ఈ ఇద్దరు 2024 సంవత్సరానికి గాను అర్జున్ అవార్డు గెలుచుకున్నారు. అర్జున్ అవార్డులు లైఫ్ టైం కేటగిరీలో ఇద్దరికి ప్రదానం చేయనున్నారు. సుచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజారాం పేట్కర్ పారా స్విమ్మింగ్. ద్రోణాచార్య అవార్డు 2024ని ఉత్తమ ప్రతిభ కనపరిచిన కోచ్లకు ప్రదానం చేయడం జరుగుతుంది. ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో సుభాష్ రాణా, దీపాలి దేశ్పాండే, సందీప్ సాంగ్వానా విజేతలుగా నిలిచారు. అలాగే లైఫ్ టైం కేటగిరీలో ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్, ఆర్మాండో అనెలో కొలాకో ఫుట్బాల్ విభాగంలో విజేతలుగా నిలిచారు.